మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు తెలంగాణలో కల్వకుంట్ల కవిత గారు తన పార్టీ పేరుని అనౌన్స్మెంట్ చేశారు. అది టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సేన. ఈ పార్టీ అనౌన్స్మెంట్ చేసేటప్పుడు ఆమె ఒక పబ్లిక్ మీటింగ్ మాట్లాడుతూ కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, అట్లాగే టీఆర్ఎస్ నాయకుల మీద ఆమె విమర్శలు చేశారు. సరే, ఈ విమర్శలకి ఎవరు కౌంటర్ ఇవ్వాలయ్యా? బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఇన్ఫ్లుయెన్సర్స్, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరో ఒకరు కౌంటర్ ఇవ్వాలి. కానీ ఈ విమర్శలకి మన చింతా ప్రదీప్ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ లండన్ పాలేరుగాడు కౌంటర్ ఇస్తున్నాడు. మామూలు కౌంటర్లు కాదు వీడు ఇచ్చేది. నాకు అర్థం కావట్లా. బీఆర్ఎస్కి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం ఏంటో నాకు అర్థం కావట్లా. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు జరుగుతున్న తెలంగాణ జర్నలిస్టులను అరెస్ట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఊడిగం చేసేటువంటి వాళ్ళు మరి వాళ్ళని పోలీసులను అడ్డుకుంటున్నారు. ఇక్కడున్న వాళ్ళు కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీని తిడితే, ఆ బీఆర్ఎస్ పార్టీని తిడితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. మరి ఈ అవినాభావ సంబంధం ఏందో, ఈ రాష్ట్రంలో ఎక్స్చేంజ్ చేసుకున్నటువంటి బంధం ఏందో. సరే, ఒకసారి మన చింతా ప్రదీప్ గారు ఏమేమి ట్వీట్ చేస్తాడో ఒకసారి మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మీరందరూ కూడా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేస్తారని, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని, అలాగే నా వీడియో కానీ మీకు బాగా నచ్చితే హైప్ బటన్ ద్వారా కొద్దిపాటి ప్రోత్సాహాన్ని అందిస్తారని. ఎందుకంటే ఈ కొద్దిపాటి ప్రోత్సాహమే మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. సరే, ఇక మన చింతా ప్రదీప్ వేసినటువంటి ట్వీట్లు ఒకసారి చూద్దాం. మొట్టమొదటిసారిగా పార్టీ పెట్టినట్టే వేశారు. తప్పు ఒకరిది అన్నది పక్కన పెడితే, అంటే తప్పు ఎవరిదో ఒప్పు ఎవరిదో అనేది పక్కన పెట్టేస్తే, కారణాలు ఏమైనా తండ్రి సోదరుని కాదనుకొని పార్టీ పెట్టారు. సంతోషం, ఆల్ ది బెస్ట్. ఇంటి పేరు, భర్త ఇంటి పేరు పెట్టుకుంటే భర్తకి గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది కదా. నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఆమె కల్వకుంట్ల కవిత అని పెట్టుకుంటే నీకు వచ్చిన బాధ ఏంది? నాకు అర్థం కావట్లా. నీకు వచ్చినటువంటి నొప్పి ఏందిరా భయ్? మీరు అవసరం ఉన్నంత వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి అని చెప్పి ఊరు వాళ్ళ ప్రచారం చేస్తారు. కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిపోయి పాపం జైల్లో కూర్చుంది. బీఆర్ఎస్ను దారికి తెచ్చుకోవటానికే కవితను అనవసరంగా రాజకీయంగా బలి చేశారని చెప్పేసి కల్వకుంట్ల కవిత, కల్వకుంట్ల కవిత, కల్వకుంట్ల కవిత అని చెప్పేసి మీరు వెనకాల తగిలించుకుంటారు. ఇవాళ షర్మిల జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగిందని మేరుసుపల్లి షర్మిల అంటారు. ఈరోజు కవిత గారు బీఆర్ఎస్ పార్టీ అంటే కేటీఆర్ గారికి ఎదురు తిరిగిందని దేవనపల్లి కవిత అంటారు. నాకు అర్థం కావట్లా. నీదేంద్ర బాయ్? అయ్య వారసత్వమేనా? అయ్య పేరు పెట్టుకోని, అయ్య పేరు మగబిడ్డ పెట్టుకోవాలని వారసత్వం తీసుకొచ్చావా? నేను అడుగుతున్నా. వాళ్ళ ఇష్టమయ్యా బాబు. ఈరోజు చాలామంది ఆడపిల్లలు రేషన్ కార్డులో చూడండి, వాళ్ళు పుట్టింటోళ్ళ పేర్లో పెట్టుకుంటున్నారు. ఏమనంటే మా తండ్రి పేరు పెట్టుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంది? మీకు భార్య కాకుండా పోతామా అంటున్నారు. మరి రాజకీయ నాయకులకి చిన్న చితకా వాళ్ళే ఫాలో చేస్తున్నప్పుడు, చిన్న చితకాలు చేస్తున్నప్పుడు పెద్దోళ్ళతో మీకు వచ్చిన బాధ ఏంటి? సరే, ఇంకో రెండో పార్టీ పెట్టాడు. తండ్రి పెట్టిన పార్టీ వద్దు, తండ్రి ఇంటి పేరు మాత్రం ముర్దు. ఎందుకంటే ఓట్లు చీల్చడానికి. అదే మాకు ఇచ్చిన టార్గెట్. ఎవరు టార్గెట్ ఇచ్చారు? లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుక. ఈడు ముఖ్యంగా లండన్లో జాబ్ చేయకుండా రాజకీయ నాయకుల ఇళ్లలో వీడు కుక్కలకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు వీడు ఆ కుక్కలకి క్లీన్ చేసేటప్పుడు, లేదా కుక్కలకి వాష్ చేసేటప్పుడు, ఆ బెడ్రూమ్లో వీడు తిరిగేటప్పుడు ఈ రాజకీయ నాయకులు ఏమేమి మాట్లాడుకుంటున్నారు అన్నీ వీడు చెవుల్లో విని అవప్రవసన పట్టుకొని వీడికి ఊహించుకొని తెల్లారేసరికి వీడు ట్వీట్లు వేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనోడు బతుకే అంతే. మనోడు లండన్లో కుక్కల డాక్టర్గా ట్రీట్మెంట్ చేసి వాడికి అక్కడ ఇన్కమ్ లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో ఏలుబెట్టి చూడటం అనేది మనోడు బాగా అలవాటు చేశాడు. అందుకని చెప్పేసి రాజకీయ నాయకులు వీడికి ఏదో దగ్గరగా ఉన్నట్టు, అవినాభావ సంబంధం ఉన్నట్టు, ఈడికి అంటే వీళ్ళ వేలు విడిచిన మేనమామ అల్లుళ్ళంతా అందులో ఉన్నట్టు వీడు ఫీల్ అవుతూ ఉంటాడు. అరే భయ్, నేను చెప్పేది ఏంటంటే మీరు అవసరానికి కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాడుకున్నారు. అట్లాగే వైఎస్ షర్మిలారెడ్డి గారిని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాడుకున్నారు, రాజకీయంగా లబ్ధి పొందారు. మీరు కేవలం మా కేటీఆర్కి మాత్రమే కల్వకుంట్ల ఉండాలి, అట్లాగే జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఎడుగూరు సందింట ఉండాలి అని మీరు అనుకుంటే, ఆడపిల్లలు వాళ్ళకి రెండు పేర్లు వాళ్ళకి ఎలా అవసరమైతే వాళ్ళు వాడుకునేటువంటి స్వేచ్ఛ, అధికారం వాళ్ళకు ఉంది. అర్థమైందా?
ఈరోజు ఈరోజు చాలామంది చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా వాళ్ళ ఇంటి పేరు అలాగే కొనసాగిస్తున్నారు. ఒకసారి చెక్ చేసుకో. అంటే మనకి ఎంతసేపు ఉన్నా ట్వీట్లు చేసామా, పోస్టులు చేసామా, పైసలు వచ్చాయా, డబ్బులు వచ్చాయనే ఉద్దేశమే కానీ మీరు ఎక్కడైనా ఇది వాస్తవమా కాదా, అసలు ఇంటి పేరు గురించి ప్రస్తావించడానికి ఎంతసేపు మాట్లాడడానికి అవసరం ఏంటి? తనకి ఇష్టమైతే పెట్టుకునిద్ది. తన తండ్రి వారసత్వంగా తన తండ్రి ఇంటి పేరు పెట్టుకుంది, తనకు అవసరం పెట్టుకుంది. మీరు రాజకీయ నాయకులకు అవసరం లేదా? నిన్నటిదాకా మీరు వైఎస్ఆర్సీపీ బొమ్మలో జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకున్నారుగా, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టుకున్నారుగా, తర్వాత రాజశేఖర రెడ్డి గారిని కొంచెం సైడ్ చేసి జగన్మోహన్ రెడ్డిని యాడ్ చేసుకున్నారుగా, తర్వాత రాజశేఖర రెడ్డిని మళ్ళీ పీకేసి జగన్మోహన్ రెడ్డి పెట్టి నవరత్నాలు పెట్టారుగా, తర్వాత పార్టీ ఓడిపోయిన తర్వాత కదా మీరు నవరత్నాలలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ లేపి రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టింది. మీరు రాజశేఖర రెడ్డి గారిని ఊరు వాడ ప్రచారం చేశారుగా, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తున్నాడు, తండ్రి కంటే మంచి పరిపాలన అందిస్తాడని చెప్పి తండ్రిని పేరు వాడుకున్నారుగా. రాజకీయాలలో ఇది సహజమే. దాని గురించి మనం ఎందుకు తెగదించుకుంటూ ఉంటున్నాం? రాజకీయ నాయకులకు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా వాళ్ళ ఇంటి పేరు ఇష్టమైతే కొనసాగించుకోవద్దు, వద్దనుకుంటే వాళ్ళ భర్త పేరు వాడుకోవచ్చు. మీరు తీసేయండి, వెనక తోక కట్ చేయండి. మీరే కదా ఆస్తి హక్కులో సమాన హక్కు, ఆడపిల్లలకు రాజకీయాలకు హక్కు కల్పిస్తామన్నది. మరి అలాంటప్పుడు ఇంటి పేరు వాడుకుంటే మీకేంద్రబాయి నొప్పి? కల్వకుంట్ల కేసీఆర్కి నొప్పి, లేకపోతే కల్వకుంట్ల రామారావుకి నొప్పి, మీకేంది నాకు వచ్చిన అర్థం కావట్లే నొప్పి? ఇంటి పేరు వాడుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డికి నొప్పి. మీకేంద్రబాయి? మీరెవరు అడగడానికి, మీకేంది అధ్యక్షను పెట్టడానికి? ఈరోజు మీరు అడిగేది ఏంటంటే, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆయన చెల్లెల్ని వదిలేశాడు, ఇక్కడ మీరు చెల్లెల్ని మెడబెట్టి గంటేశారు. కాబట్టి వాళ్ళు కష్టాలలో ఉంటే మీరు సపోర్ట్ చేస్తున్నారు, మీరు కష్టాలలో ఉంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అంటే దొందు అనమాట. ఎవరు ఆదర్శమైనటువంటి విలువల్లో వాళ్ళు పోతున్నారో ఆ దారిలో ఒకరినొకరు పలకరించుకోవటం, ఒకరినొకరిని ఓదార్చుకోవటం మీరు సహజంగా పెట్టుకున్నటువంటిది. అట్లాగే ఇంకో పోస్ట్ పెట్టాడు, నా 3-4 పెట్టాడు వీడు. ఏమని పెట్టాడు? మేర్సుపల్లి షర్మిల, దేవనపల్లి కవిత, ఎంత చక్కగా ఉన్నాయి పేర్లు, రెండిట్లో పల్లె ఉంది, పుట్టింటికి కావాల్సినంత పేరుంది, మెట్టినింటి పేరును పల్లె నుండి ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళండి, భర్తల గౌరవాన్ని పెంచండి, సర్టిఫికేషన్స్ని మార్చడం ఎంతసేపు, మనసు ఉంటే మార్గం ఉంటుంది, ఆ మార్చుకోరు. ఇప్పుడు నీకు వచ్చిన బాధ ఏందిరా చింతకాయ? వాళ్ళ తండ్రి ఆ రక్తం పంచుకొని పుచ్చారు కాబట్టి వాళ్ళ తండ్రి పేరు పంచుకుంటున్నారు, తప్పేంటి? ఆస్తులు పంచుకున్నారు, అలాగే పేర్లు కూడా పంచుకుంటున్నారు. మీకేంది? ఇప్పుడు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే కవిత భర్త బయటకు వచ్చి, నువ్వు అలానా దేవనపల్లి కవితవి, నువ్వు కల్వకుంట్ల కవితని ఎందుకు పెట్టుకుంటావు, తీసేస్తావా, లేదంటే ఏదైనా ఉందనుకుంటే అప్పుడు మాట్లాడుకుంటారు. అట్లాగే మళ్ళీ అనిల్ గారు బయటకు వచ్చి, అరే నువ్వేంది వైఎస్ షర్మిలారెడ్డి అని పెట్టుకుంటున్నావు, వైఎస్ అనే పేరు తీసేయి అని చెప్తే బాగుంటుంది. అట్లా కాకుండా అరే వాళ్ళ భర్తలకు అయినటువంటి, వాళ్ళ కుటుంబ సభ్యులు అయినటువంటి బాధ మీకెందుకు రాబాయి? మీకేం అవసరం? మీకేం దీన్ని కదా గెలిగించుకొని వాసన చూసుకోవటం అవసరమా? మీకు అవసరమైనంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్న వదిలిన బాణం వైఎస్ షర్మిలారెడ్డి అంటే అన్నకు రివర్స్ అవ్వగానే మేర్సుపల్లి షర్మిలా శాస్త్రి అని అంటే మీరే రాజకీయంగా మాటలు నిలకడ లేకుండా ఉన్నారు. మళ్ళీ మీరే నిలకడ లేకపోతే వాళ్ళ ఇంటి పేరు మార్చుకోకపోతే మీకు వచ్చిన బాధ ఏంది? తర్వాత ఇంకొక పోస్ట్ కూడా వేశాడు, తెలంగాణ జాగృతి మీరు పెట్టినది పేరు కదమ్మా, చాలా చక్కగా ఉంది, మరి టీఆర్ఎస్ ఎందుకు? ఓట్లు చీల్చడానికి సౌకర్యంగా ఉంటుందనే. అబ్బాబ్బా, ఈడో చూడు, అసలు వాళ్ళు చేయాల్సిన పని కూడా తెలంగాణలో అంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేయాల్సిన పని కూడా చివరికి మా పేటీఎం కుక్కలు చేస్తున్నారు. చివరికి కవిత గారి మీద కూడా వీళ్ళు సెటైర్లు వేస్తున్నారు. ఎందుకంటే రేపటి నుంచి మీరు నన్ను చూసారు కదా, టీవీఆర్ గాడు ఒకడు, ఆ శంకర్ గాడు ఒకడు పద్దాకలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతుంటే నేను చెప్పాను ఏంటంటే బీఆర్ఎస్ పింకీ పార్టీస్ అంతా మా మీద దాడి చేస్తున్నారు, వాళ్ళ గురించి మేము మాట్లాడుతుంటే. అట్లా అంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు రాజకీయాల్లో వాళ్ళు ఏలు పెడతారు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల గురించి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏలు పెడతారు. ఈ ఒక్కటి దాంట్లో ఒకటి ఏలు పెట్టి గెలుపుకోవటం. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. తెలంగాణ వాళ్ళని అరెస్ట్ చేయాలని పోతే చంద్రబాబు నాయుడు పెత్తనం పెరిగింది, తెలంగాణ వాదం మళ్ళీ పైకి రావాలని చెప్పి వాళ్ళు రాజకీయ లబ్ధి పొందాలనేది వాళ్ళ వ్యూహం. అందుకని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎట్లాగో జగన్మోహన్ రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి అనుచరులు ఎవరు మాట్లాడినా కూడా లోపలేస్తున్నారు. కాబట్టి అందుకని అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ మీద ఉసిగొలుపుతున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ వాళ్ళ మీద ఉసిగొలుపుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కవిత గారి మీద మాట్లాడితే రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు.
సో మొత్తం మీద పాపం ఆమె ఏదో పార్టీ పెట్టుకుంటుంటే ఆమె ఏదో జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తుంటే ఈ పేటీఎం గాళ్ళకి ఊపే కుహ ఊళ్ళో పెళ్ళి కుక్కలడా ఊళ్ళగా వీళ్ళకేం అవసరం, వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? ఏది ఏమైనా భలే అండర్స్టాండ్ మీద ఒకరొకరు వెళ్ళిపోతున్నందుకు నిజంగా మనం మనస్ఫూర్తిగా వీళ్ళని అభినందించాలయ్యా.